నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అధికారుల అత్యుత్సాహం అన్నదాతలను రోడ్డున పడేసింది. తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో సంవత్సరాలుగా సాగునీటిని అందిస్తున్న పారుదల తంభాలను అధికారులు గురువారం అర్ధరాత్రి జేసీబీలతో తొలగించారు. కోతల సమయం దగ్గర పడుతున్న వేళ ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయటంపై 150 ఎకరాల సాగు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో సాగునీటి వివాదం ముదిరింది. దశాబ్దాలుగా కాలువలో తంబలను ఏర్పాటు చేసుకుని 150 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నామని, అయితే రాత్రికి రాత్రే అధికారులు వాటిని తొలగించారని రైతులు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు పూర్తయ్యే వరకు తంబలను ముట్టుకోబోమని, ఆ తర్వాత శాశ్వత ప్రతిపాదికన పెద్ద తంబలు ఏర్పాటు చేస్తామని అధికారులకు హామీ ఇచ్చారని, తీరా ఇప్పుడు ఆ మాట తప్పి దౌర్జన్యంగా తొలగించారని రైతులు ఆరోపించారు. ప్రస్తుతం పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయని, ఇప్పుడు నీటి సరఫరా ఆగిపోతే ఎకరాకు ₹1000 నష్టం వాటిల్లుతుందని వారు వాపోయారు. గతంలో ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించిన క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను పట్టించుకోలేదని రైతులు విలేకరులకు వివరించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తంబలను పునరుద్ధరించి తమ పంటలను కాపాడాలని కోడూరు రైతులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత పరిస్థితి అంటే పండిన తర్వాత మీరు ఎట్లా తోగుకోండి, గోంద్ర తరఫున నేను నిలబడతాను, యాడు తీసుకోండి, అటు 2 కొనవరకు పోండి అని మొత్తం చెప్పి అని ఆ రోజు మాట్లాడితే సరే అని ఒప్పుకుపోయారు. అందులోపల ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు, గోవిందరాజా నీకేం సమస్య లేదు, నీ కాళ్ళతో ఇక్కడ తమ్మదరం మొత్తం పోతా ఉంది, దానికేం సంబంధం లేదు అని ఇరిగేషన్ వాళ్ళు చెప్పారు. అప్పుడు చెప్పి కూడా ఒక 10-20 రోజులు అయిపోతుంది ఇరిగేషన్ వాళ్ళు వచ్చి. మళ్ళీ ఈ రోజు రాత్రి నైట్కు ఎన్ని గంటలు చేశారో తెలదు మనకి. మొత్తం తమ్మలకు మొత్తం తీసేశారు. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం, ఇంకొక 15 రోజులు ఉంటే పండిపోద్ది. తర్వాత మనం తవ్వుకునే అవకాశం మేము ఇచ్చాం కదా. 4 రోజులు వచ్చారు. అప్పుడు మా పాలిపల్లి 4 రోజులు గ్రామస్తులు వచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, గోంద్రాజు నేను చూసుకుంటాను అని కూడా చెప్పాను నేను. అప్పుడు సరే అని అందరూ పోయారు. రాత్రికి వచ్చి ఈ తంబలు తీయడం అవసరమా అని మాకు బాధ. మేము చెప్పిన వాళ్ళు ఇంతలోపల గంగాధర్ చెప్పాడు, గంగాధర్ సారేమయ్య రమేష్ ఉన్నాడు, వాళ్ళ సమక్షంలో జరగలేదు, పండిన దాకా ఉండండి, తర్వాత మీరు ఎట్టుందో చూసుకోమని గంగాధర్ చెప్పాడు. పాపం ఐశ్వర్య చెప్పాడు. ఈయనకి ఏం జరిగిందో, ఈయన ఏందో ఈ రోజుల్లో కైలో నీళ్లు పారకుండా ఏంటి, ఇక్కడ అబ్జెక్షన్ అని చెప్పాడు ఇరిగేషన్ వాళ్ళు, కాలువకు సంబంధించిన వాళ్ళు. ఇది మందల ఇప్పుడు ఇది చాలా ఘోరంగా ఉంది, మాకంత బాధ ఉంది, మా మత్స్యకారు కాబట్టి తూము కూడా ఈ దేశం కాదు, ఈ 2023లో కొన్నాడు ఈయన. అంతకుముందే తూమేసింది, తూమేస్తే ఇంతలో తీసుకుపోవడం అవసరం, ఒక తోగడం అవసరమా? తర్వాత ఒక 10 రోజులు ఉంటే పండిపోద్ది, అప్పుడు తోగుకునే మాకు అభ్యంతరం. నేను నిలబడతాను చెప్పే కదా. మా మాటగాడ గంగాధర మాటగాడ ఈయన లెక్కలాగా పోయింది కదా. 50 సంవత్సరం నుంచి మేము సేద్యం చేస్తా ఉన్నాము. తూములు 50 సంవత్సరం చేయింది వేసి కాడ. ఇప్పుడు కావాలని మా మీద కసి కట్టి తూములు మొత్తం ఎత్తేసి మాకు పోకుండా దారి గీరంతా పూర్తి చేశారు. ఇప్పుడు మేము ఎట్ట పోవాలా? ఇంకో 15 రోజులు మేము కోతలు కోసుకోవాలా? మా కైలన్నీ 150 ఎకరాల దాకా మునిగిపోయినాయి వాళ్ళు చేయడం వల్ల. దాదాపు 5 తూములు తీసేశారు. రాత్రి పొగులు చూస్తే మేము అడ్డుపడతామని రేత్రి పెరిగేశారు. ఇప్పుడు మాకు పోయేదానికి దారి లేదు, పంట పండించుకోలేదు, ఇంకా మునిగిపోయింది. నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? దాదాపు 150 ఎకరాలు మొత్తం బిత్తేది అంతా మునిగిపోయి ఉంది. ఆయన రాఘవరెడ్డి, ఆయన కయ్య లేదు, కాలువ లేదు. ఇక్కడ ఆయన వచ్చి మగతా చేస్తున్నాడు. ఆయన వచ్చి దౌర్జన్యంగా మా మీద గొడవ పెట్టి పేరు వచ్చి ఏం పేరు అంటే లక్ష్మి, ఇంటి పేరు రాఘవరెడ్డి, ఆయన జనాన్ రెడ్డి, లక్ష్మి వాళ్ళ కొడుకులు, 2 కొడుకులు, వీళ్ళు వచ్చి మా కైలు మీద దౌర్జన్యం చేసి గొడవలు పెట్టుకుని ఇటు మా తమ్ముడు తీసేశారు. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దివంగత మంత్రివర్యులు. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను, ఆప్యాయతలను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినను మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.